హాయ్ అండి. ముందు షార్ట్ వీడియోలో అయితే చూసారు కదా, కోళ్ళపారం దగ్గర పని అయితే చేసుకున్నాం కానీ ఇక మలత రోజు పొద్దున లెవ్వనిక కూడా శాతగాలే. ఫుల్గా బ్యాక్ పెయిన్, ఇంకా పాదాలు బాగా గుంజినాయి అన్నమాట. మా వాళ్ళు లేవక ముందే లేచి బయటి పని అంతా చేసేసుకొని అన్నం ఒకటి వండి మళ్ళీ పడుకున్నా. ఇక మా వారైతే లేచేటట్టు లేదని నా కోసం బీట్రూట్ జ్యూస్ అయితే వేసిచ్చిండు. అంతలోపు నేను లేచి బ్రష్ అయితే చేసుకొని ఇంకా బీట్రూట్ జ్యూస్ అయితే తాగేసిన. ఇక మెల్లగా ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నా. ఇట్లా ఫుల్గా అలసిపోయినప్పుడు మనకి ఎవరైనా హెల్ప్ చేసేటోళ్ళు ఉంటే ఎంత బాగుంటది కదా. రైస్ అయితే వండేసాను కానీ ఇంకా కర్రీ ఏం చేయలేదన్నమాట. బెండకాయ కర్రీ అయితే చేస్తున్నా. కర్రీ కాదు కానీ ఫ్రై అయితే చేస్తున్నా. బెండకాయ ఫ్రై గానీ లేకుంటే పులుసు గానీ పెట్టుకుంటాం, అంతకు మించి కర్రీ లాంటివి అయితే వండను. ఇక ఫ్రెష్ అప్ అయిపోయి మా పెద్దతమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. మా వదిన అయితే బిఈడి చేస్తుంది, ప్రాజెక్ట్ వర్క్లు అయితే ఉన్నాయంట. ఇంకా తనతో పాటు నేను కూడా ఒక చెయ్యేసి పనిలో అయితే పాలు పంచుకున్నా. ఇలాంటి పనులు గనక పెట్టుకున్నామంటే రూమ్ అంతా కూడా ఇట్లుంటది. నాకు ఇట్లా చార్ట్స్ రాయాలన్నా, ఆర్ట్ క్రాఫ్ట్, స్క్రాప్ బుక్లు రెడీ చేయడం ఇలాంటివి అంటే చాలా ఇష్టం. అందుకోసమే ఎంతో ఇష్టంగా డ్రాయింగ్ అయితే లోయర్ హయ్యర్ ట్రైనింగ్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను. కానీ మనకు పోస్టులు ఎప్పుడు పడతాయో తెలీదు. ఇవన్నీ చూస్తుంటే చేస్తుంటే నాకైతే నా 10th క్లాస్ గుర్తొచ్చింది. 10th క్లాస్ లో ప్రాజెక్ట్ వర్క్లు అయితే ఉంటాయి కదా, అసలు ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసేటోళ్ళు. నా తెలుగు రైటింగ్ అయితే ఇట్లుంటది. ఈ మధ్య ఎక్కడ చూసినా గెట్ టుగెదర్ పార్టీలు అయితే చేసుకుంటున్నారు కదా. మేము కూడా వాట్సాప్ గ్రూప్ లో గెట్ టుగెదర్ పార్టీ గురించి రోజు మాట్లాడుకుంటాం కానీ కలిసేది మాత్రం కష్టం. మా స్కూల్ పేరు వచ్చేసి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కొనాపాలము. చాలా మంది గాంధీ రోడ్ స్కూల్ పక్కన అనగానే గుర్తుపడతారు.